దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, ఈ రాత్రి వేళ మరొకసారి జూమ్‌లో ఇలాగా వాక్యం అందించుటకు ప్రేమతో ఆహ్వానించిన తమ్ముడు కిరణ్‌కి, అలాగే స్థానిక సంఘానికి ప్రభునామములో వందనాలు తెలియజేస్తున్నా. తమ్ముడు చాలా కాలం నుండి పరిచయమైన వాడే. మరి బ్రదర్ గారు మా బైబిల్ కాలేజీలో ట్రైనింగ్‌లో మరి ఎక్కువగా సహవాసం చేసే భాగ్యత దేవుడు అనుగ్రహించినందుకు దేవుని నేను స్తుతిస్తున్నాను. ఈ రాత్రి జూమ్‌లో పాల్గొన్న కూడా ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నా. మన వాక్య ధ్యానం నిమిత్తమై దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమాకాండం 33వ అధ్యాయం 14వ వచనం నేను చదువుతున్నాను. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతిని కలగజేసేదనగా చదవబడిన లేఖన భాగాన్ని దేవుడు మన ఆత్మల కొరకే దాన్ని దీవించి ఆశీర్వదించింది. చిన్న ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడైన మా తండ్రి, పరలోకమందున్న ప్రియ ప్రభువా, ఈ సాయంకాల వేళ మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తాను. ప్రేమించి మాకిచ్చిన మీ రక్షణ కొరకే స్తోత్రాలు. జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తులో మమ్మల్ని ఏర్పాటు చేసినందుకు స్తుతిస్తున్నా. రాత్రి వేళ తమ్ముడి కిరణ్ బట్టి, వారు చేస్తున్న సేవను బట్టి, కుటుంబాన్ని బట్టి, సంఘాన్ని బట్టి వందనాలు తండ్రి. మీ దాసుని పరిచర్యను, సంఘాన్ని మీ కృపలో వర్ధిల్ల చేయమని మీ స్థలంలో ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రి వేళ మీరు మాతో మాట్లాడండి. మా మధ్య మీ కుమారుని హెచ్చించి గణపరచండి. మీ వాక్యం చేత ఈ రాత్రి తృప్తిపరచండి. మా జీవితాలకు ప్రోత్సాహం దయచేయమని జూమ్‌లో పాల్గొంటున్న పరిశుద్ధులందరికీ కూడా మీ మెండైన దీవులు దయచేయండి. అనేక మంది మా ప్రియులు హాస్పిటల్లో ఉంటుండగా మీరు దయ చూపించమని ప్రార్థన చేస్తూ కనికరించే స్వస్థత దయచేయమని యేసుక్రీస్తు నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నా మా తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ రాత్రి వేళ మనం చదివిన ఆ లేఖన భాగం చాలా వరకు మనకు ఎరుకైన వాక్యం. అది చాలా వెహికల్స్ మీద కూడా ఆ వాక్యాన్ని రాసుకున్నట్టుగా మనం చూస్తాం. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, మై ప్రెజెన్స్ షల్ గో విత్ యు. ఈ మాట చదువుతున్నప్పుడల్లా, లేదా అక్కడక్కడ రాతరూపకంగా వెహికల్స్ మీద కానీ, గోడల మీద కానీ మన ఉదయానికి ఎంతో ఆదరణిచ్చే మాట, ఉదయానికి తృప్తినిచ్చే మాట. సో దేవుడైన యెహోవా మోషేతో కూడా ఈ మాట సెలవిచ్చాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. సో 3 కోణాల్లో ఈ రాత్రి, ఈ సాయంకాల వేళ ఈ వర్తమానాన్ని మనం ధ్యానం చేద్దాం. మొదటిదిగా మోషే జీవితంలో యొక్క ఏర్పాటు. దేవుడు ఏ సందర్భంలో మోషేతో ఈ యొక్క వాక్యాన్ని లేదా ఈ మాట సెలవిచ్చాడో, ఎలా ఏర్పాటు చేశాడో అనే సంగతిని ధ్యానం చేద్దాం. సో మొదటిదిగా ద లైఫ్ ఆఫ్ మోజెస్ జీవితంలో దేవుని యొక్క ఏర్పాటు ఏంటో చూద్దాం. రెండవది, ఈ మాట, ఈ ఓడు ఎక్కడి నుండి వచ్చింది? సో రాష్ట్రపతి నుండి కానీ, లేదా అమెరికా అధ్యక్షుడి నుండి కానీ ఈ మాట రాలేదు, లేదా మన ఉభయ ముఖ్యమంత్రుల నుంచి ఈ మాట రాలేదు. కానీ ఈ మాట పరలోకమందున్న దేవుని నోటి నుండి వచ్చిన మాట. రెండవది, ద వర్డ్ కమ్ ఫ్రమ్ ఈ సబో, పై నుండి వచ్చిన మాట, తండ్రి అయిన దేవుని దగ్గర నుండి మోషేకు ఈ మాట సెలవించబడ్డది. మూడవది, మన యొక్క అనుభవ జీవితంలో దేవుడు దీన్ని ఎలాగా రుజువుపరుస్తాడు. మనం వెళుతున్న ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో, ఈ విపత్కరమైన పరిస్థితుల్లో దేవుడు ఈ వాగ్దానాన్ని మన పట్ల ఎలాగ నెరవేరుస్తారు అనే కోణంలో 3 విషయాలు మనము ధ్యానం చేద్దాం. మొదటిదిగా, మోషే జీవితంలో ఈ మాట ఎక్కడ చెప్పబడింది,
ఎలా ఏర్పాటు చేయబడ్డది. రెండవది, ఈ మాట దేవుని దగ్గర నుండి వచ్చింది, వేరే వాడి దగ్గర నుండి రాలేదు, నాయకుల దగ్గర నుండి రాలేదు, కానీ సృష్టికర్త అయిన దేవుడి దగ్గర నుండి ఈ మాట వచ్చింది. మూడవది, ప్రాక్టికల్ గా మన అనుభవ జీవితంలో మన అనుభవ జీవితంలో దీన్ని ఎలాగ మనం తీసుకెళ్ళాలి? ఒక మోషేకైనా, ఒక ఇశ్రాయేలు జనాంగానికి వర్తమానం ఇవ్వబడ్డదా? మన జీవిత అనుభవంలో కూడా దీన్ని ఎలా మనం అనుభవించుకోవాలో అనే సంగతులు ఈ సాయంకాలం వేళ మన ముందు ఉంచబడి ఉండగా కొద్దిమందిమైన మన వాక్యాన్ని చక్కగా నేర్చుకున్నాం. సో సంఖ్య ముఖ్యం కాదు, కానీ మీరు ఎలా ఆలకిస్తున్నది ముఖ్యం. ఈ సాయంకాలం వేళ జూమ్ లో 100 మంది వచ్చారంటే అందరు వింటున్నారనే భ్రమే తప్ప, మనం 10 మంది అయినా ఆ 10 మంది దేవుని వాక్యం పట్ల తృష్ణ కలిగి ఉంటే, వాక్యం పట్ల అపేక్ష కలిగి ఉంటే, నేను విశ్వసించేది ఏంటంటే ప్రభు మనతో మాట్లాడతాడు. ఈ వర్తమానం మనకు అవసరత ఉంది కాబట్టి ఈ సాయంకాల వేళ ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. కానీ వాక్యం అయినంత వరకు ప్రభు నీతో ఏం మాట్లాడతాడు దాటి వెళ్ళవద్దు. వచ్చాం కాబట్టి ప్రభు నీకు ఇచ్చే సందేశం, నీ హృదయానికి ఇచ్చే సవాల్ ఏమిటో, హృదయానికి తృప్తినిచ్చే మాట ఏమిటో చక్కగా విందాం. దేవుని ఆశీర్వాదాలు పొందాం. సరే, ఈ మాట ఏ సందర్భంలో చెప్పాడనే ముందానికంటే 32వ అధ్యాయం మనందరికి బాగా తెలుసు. ఇశ్రాయేలు చరిత్రలో ఒక విషాదమైన ఆ దినముగా చెప్పవచ్చు, లేదా ఇశ్రాయేలు చరిత్రలో ఒక బాధాకరమైన సంఘటనగా చెప్పవచ్చు. దేవుడైన యెహోవా ఇశ్రాయేలులను ఐగుప్తు నుండి కనాను దేశానికి వారిని తీసుకెళ్తుండగా మార్గంలో మూడింటిని ప్రాముఖ్యత చెప్పడం వారి విషయంలో. దేవుడైన యెహోవా ఇశ్రాయేలును ఐగుప్తులో నుండి విడిపించి ఆ అరణ్య మార్గమును తీసుకెళ్తూ ఉండగా మోషే నాయకత్వంలో, లేదా మోషే యొక్క ఆ లీడర్షిప్ లో వెళుతూ ఉండగా ఒక 3 విషయాలు మనం చూడవచ్చు. నెంబర్ 1, దేవుడు వారి పట్ల కలిగిన కాపుదల, వాడిని ఎలాగా భద్రపరిచాడు, అది మొదటిది. రెండవది, దేవుడు వాడిని ఎలాగా అన్ని విషయాల్లో కాపాడుతున్నాడు. మూడవదిగా, దేవుడు వారికి ఏ విషయంలో అన్ని విషయాల్లో ఎలాగ ఏర్పాటు చేశాడు. సో మొదటిది, దేవుడు వారి పట్ల కాపుదల. రెండవది, వారిని ఎలాగా భద్రపరిచాడో చూస్తున్నాం. మూడవదిగా, దేవుడు వారి పట్ల ఎలాంటి ఏర్పాటు చేశాడో మనం చూస్తున్నాం. వారే కాదు, ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో కూడా మన ప్రభు మన పట్ల అనుగ్రహిస్తున్న ఈ 3 విషయాలు, ఆయన మనకిస్తున్న కాపుదల గొప్పది, మనకిస్తున్న భద్రత గొప్పది, ఈ యొక్క ఏర్పాటు కూడా గొప్పది. ఈ యొక్క ఎకనామిక్స్ కానీ, ఫైనాన్స్ కానీ, లేదా హెల్త్ విషయంలో, వీటన్నిటిలో కూడా దేవుని ఏర్పాటు గొప్పది. దేవుడు ఇశ్రాయేలు యొక్క మార్గములన్నిటిలో కూడా కనాను చేరేంత వరకు కూడా ఈ 3 ఫెయిల్యూర్ కాలేదు. గవర్నమెంట్ ఫెయిల్యూర్ కావచ్చు, కుటుంబ సభ్యులు ఫెయిల్యూర్ కావచ్చు, కానీ పరలోకమందున్న మన ప్రభు ఎక్కడ ఫెయిల్యూర్ కాదు. మనం ఫెయిల్యూర్ కావచ్చు అన్ని విషయాల్లో, కానీ ప్రభు మన విషయంలో ఆయన ఎన్నడూ ఫెయిల్యూర్ కాదు. అదే లేఖనాలు మనం చూడవచ్చు. ఇక్కడ దివ్యమైన సంగతిని మనం ఆలోచించవచ్చు. ఇంత గొప్ప మేలు చేస్తున్న దేవుడు, ఇంత ఆశీర్వాదాలు ఇస్తున్న దేవుడు, ఇది దీవెనలు ఇస్తున్న దేవుడు మనం ఎరిగినట్టుగా 32వ అధ్యాయంలో వారి యొక్క విగ్రహారాధన బట్టి, వారి పాపాన్ని బట్టి, వారి అవిధేయతను బట్టి జరిగింది ఏమిటో మనకు తెలుసు. ఇంకా నేను దాటి వెళుతున్నాను. జరిగింది ఏమిటో తెలుసు. దేవుడు ఇంత కాపుదల ఇచ్చి, ఇంత భద్రత ఇచ్చి, వారికి ఏమేమి కావాలి బట్టి అన్నిటి విషయంలో ఏర్పాట్లు తానే పర్యవేక్షిస్తున్న దేవుడు. కానీ 32వ అధ్యాయంలో అత్యంత విషాదకరమైన సంఘటన, ఇశ్రాయేలు చరిత్రలో ఎప్పుడు జరగలేదు, గతంలో ఎన్నడూ సంభవించలేదు. సో మొట్టమొదటిసారిగా ఇలాంటి పరిస్థితిలో వెళుతూ ఉండగా, ఇలాంటి బాధాకరమైన స్థితిలో వెళుతుండగా, సో మోషే జీవితంలో మొట్టమొదటిసారిగా ఈ సంఘటన చూచినప్పుడు, ఈ భయానకరమైన పరిస్థితి చూచినప్పుడు ఒకంత ఆశ్చర్యపడ్డాడు, ఒకంత వణికిపోయినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఇక ఇశ్రాయేలు ప్రయాణంలో తాను ఒక నాయకుడు కాబట్టి ఇక చాలా కన్నీరు పెట్టాడు. అక్కడ 32వ అధ్యాయంలో
మోషే కన్నీరు కనబడుతుంది. మోషే యొక్క ఆ భయంకరమైన బాధ కనబడతా ఉంది. 32వ అధ్యాయం చివరి భాగంలో దేవునికిని ఇశ్రాయేలుకు మధ్యలో మోషే నిలబడి బిగ్గరగా ఏడుస్తున్నాడు. బిగ్గరగా కన్నీరు పెట్టాడు. ఎందుకు మోషే కన్నీరు పెట్టాడు? ఎందుకు మోషే దిగులుగా ఉన్నాడు? ఆ సందర్భంలో హృదయంలో చెప్పలేని దుఃఖంలో ఉన్నాడు. సీనాయి కొండ దగ్గర జరిగిన పరిస్థితి చూసినప్పుడు దానికంటే సమాజంలో నుండి దేవుని యొక్క సన్నిధి తీసివేయబడ్డది. అది ఇంపార్టెంట్. మోషే కన్నీరు గల కారణం, హృదయంలో దుఃఖానికి గల కారణం, హృదయంలో బాధ గల కారణం ఏమిటంటే సమాజంలో నుండి దేవుని సన్నిధి వారి మధ్య నుండి తీసివేయబడ్డది. రెండవది, దేవుడు వారితో ప్రయాణం చేయడం విరమించాడు. ఇక నేను రాను, ఇక నా దూతను మీకు ముందుగా పంపుతానన్నాడు. అప్పుడు మోషే తన ప్రయాణంలో దిగులు పడుతూ ఉండగా, కన్నీరు పడుతుండగా, ఆవేదన నందుతుండగా, హృదయంలో వేదన తట్టుకోలేనప్పుడు దేవుని అడిగిన సందర్భం, యెహోవా నీవు నాతో రాని ఎడల మా ప్రయాణం నిలిపివి. మాతో రాని ఎడల మా ప్రయాణం నిలిపివి. మన జీవితంలో కూడా చూస్తున్న పాండమిక్ సిచ్యువేషన్ చెప్పుకోలేనంత దుఃఖమున కొన్ని విషయాలు చూస్తూ ఉన్నాను. బాధగా ఉంది, కన్నీరుగా ఉంది, ఆందోళన చెందుతా ఉంది. ఇలాంటి సందర్భములో దేవుడు మోషేతో ఇచ్చిన అమూల్యమైన మాట, దివ్యమైన మాట తను ఏం చెప్పాడో చూద్దాం. ఈ రాత్రి వేళ అక్కడే నేను వెళ్తా ఉన్నా. వెళ్దాం. 33వ అధ్యాయం 14 వచనం. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ఎప్పుడు ఏ సందర్భంలో మోషేతో చెప్పాడు? ఇది మొదటి మాట. ద సెట్టింగ్ ఆఫ్ ద వర్డ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ మోసెస్. మోషే జీవితంలో ఈ వాక్యాన్ని ఎప్పుడు దేవుడు సెట్ చేశాడు? హృదయంలో దిగులుగా ఉంది, కన్నీరుగా ఉంది, దుఃఖంగా ఉంది. దేవుడు ప్రయాణాన్ని విరమించుకున్నాడు, వాడితో రానని చెప్పాడు. ఆ క్యాంపులో నుండి ఆయన ఆ యొక్క సన్నిధి తీసివేయబడ్డది. ద డివైన్ ఫెలోషిప్ ఈస్ రిమూవ్డ్ ఫ్రమ్ ద క్యాంప్ అన్నాడు. ఆ క్యాంపులో దైవ సన్నిధి లేకపోతే, దైవ ప్రత్యక్షత లేకపోతే ఆ ప్రయాణం దిగులుగానే ఉంటుంది, అది బాధగానే ఉంటుంది. ఈ రాత్రి వేళ ప్రభునందు ప్రియులారా, మన విశ్వాస జీవితంలో కూడా మోషే కోరుకున్నది అదే, నీ సన్నిధి నాతో రావాలి అన్నాడు. సో క్రొత్త నిబంధన మనం చూసినట్లయితే అలా క్రొత్త నిబంధనలు వైద్యుడైన లూకాసు వార్త 1వ అధ్యాయం మొదలుకొని 24 అధ్యాయాల్లో ప్రభు యొక్క ప్రయాణం గురించి వివరించారు. ప్రభు చాలా చోట్ల ప్రయాణం చేస్తున్నాడు. లూకాసు వార్త 2వ అధ్యాయం 44వ వచనం లేదా 42, 44 చదివితే, యెరూషలేము నుండి బెత్లెహేముకి వెళుతున్నారు. యేసు ప్రభు యొక్క తల్లిదండ్రుల ప్రయాణంలో ప్రభు కనిపించలేదు. వారు భావించారు, వారు మాతో ఉన్నారని భావించారు, కానీ ప్రభు వారి ప్రయాణంలో లేడు, దాటి వెళ్తారు. దాని ముగింపు ఎలా చేశాడంటే 24వ అధ్యాయం 13వ వచనంలో వారి ప్రయాణంలో ప్రభు లేడని ఎమ్మాయి గ్రామానికి వెళుతున్న 2 శిష్యులు కంగారు పడ్డారు. హృదయంలో పుట్టెడు దుఃఖం ఉంది, బాధ ఉంది, ఎవరికి చెప్పుకోలేకపోయారు. ప్రభు తిరిగి లేస్తాడని నిరీక్షణ ఉంది, కానీ నిర్ధారణ కాలేదు. వారు ప్రభు కొరకు కనిపెట్టుకున్నారు, ప్రభు కొరకు ఎదురు చూచారు, ప్రభు కొరకు ఆశపడ్డాడు, కానీ ప్రభు వారి ప్రయాణంలో రాలేదు అనుకున్నాం. కానీ ఆ స్వార్థను ఎలా ముగించాడంటే వారి ప్రయాణంలో ప్రభు ఉన్నట్టుగా చూస్తున్నాం. 2లో రాడు ఉన్నాడని కూడా భావించారు, ఆయన వెళ్ళాడు వారి ప్రయాణం. 24, 13 నుండి 17 వరకు నిరాశ కలిగిన ప్రయాణం.
దుఃఖంలో ఉన్న ప్రయాణం, కన్నీరు వెళుతున్న ప్రయాణంలో ప్రభు వారితోనే వచ్చాడు. సో అదే ఇక్కడ కోరుకున్న మాట. నా సన్నిధి నీకు తోడుగా వస్తా. సో ఎప్పుడు చెప్పాడు? నంబర్ 1. మోషే ఒక డిస్కరేజ్ లో ఉన్నాడు. సరే, డిసప్పాయింట్ అయ్యాడు. ఒక నిరుత్సాహంలో ఉన్నాడు. సో మోషే నిరుత్సాహపడ్డాడు మొదటిగా. హృదయం అంతా కృంగిపోయింది. హృదయం అంతా బాధగా ఉంది. చాలా దిగులుతో ఉన్నాడు మోషే. కొన్నిసార్లు మన సందర్భంలో కూడా అదే జరిగేది. తన కళ్ళ ఎదుట జరిగిన సంఘటనలు చూసి దిగులు పడ్డాడు, చింతాక్రాంతుడి, ఒక రకంగా డిసప్పాయింట్కి వెళ్ళిపోయాడు. ఇంకా హృదయం అంతా కూడా పగిలిపోయిన హృదయంతో ఉన్నాడు. హృదయంలో బాధాకరంగా ఉన్నాడు. అలాంటి సందర్భంలో ఆ పరిస్థితిలో ఒక డిసప్పాయింటెడ్ మ్యాన్కి ఇచ్చిన వాగ్దానం ఏమిటంటే, నేను నీతో కూడా వస్తాను. నిరుత్సాహపడవద్దు మోషే. దీన్ని బట్టి కృంగపడవద్దు. ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో జరుగుతున్న పరిస్థితులు మన చుట్టూ మరణాలు కనబడుతున్నాయి. మనం ఎరిగిన ప్రియులు, మనం ప్రేమించేవారు, మనల్ని బలపరిచే వ్యక్తులు సడన్ గా చనిపోతే ఏ వ్యక్తినా డిసప్పాయింట్ అవుతాడు, డిసార్టెడ్ అవుతాడు. ఒకసారి ఆ బాధ చెప్పలేము ఎవరికి, ఆ వేదన చెప్పలేము. ఎవరితో పంచుకున్నా కూడా అది తీరని లోటు. సో మోషే వెళ్ళే సందర్భం కూడా అలాగనే ఉంది. ఇక్కడ అలాగనే ఉంది. అలాంటి సందర్భంలో దేవుడు ఇచ్చిన మాట ఏంటంటే, మోషే నా సన్నిధి నీకు తోడుగా వచ్చు. ప్రభునందు ప్రియులారా, ఈ సాయంకాలం ప్రభు మనకి ఇచ్చిన అమూల్యమైన వాగ్దానం, శ్రేష్టమైన వాగ్దానం. ఆయన సన్నిధి మనతోనే ఉంది. ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో, ఇప్పుడున్న ఈ క్లైమాటిక్ సిచ్యువేషన్ లో ప్రభు మనకి ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం, సో అమూల్యమైన వాగ్దానం. ఈ సాయంకాలం మర్చిపోవద్దు. అలాగే అయితే కొన్ని సందర్భాల్లో మనం కూడా, విశ్వాసులు మనం కూడా దేవుని కొరకు భక్తి జీవితాన్ని ప్రారంభించాము. మళ్ళీ రోషం గల జీవితాన్ని ప్రారంభించాం. హృదయంలో గాఢంగా దేవుని ప్రేమించేవాళ్ళం. మన ధ్యాన జీవితమైన, మన భక్తి జీవితమైన దేవునికి ఇంపుగా ఉన్న దినాల్లో మనం ఉంటూ ఉండగా సడన్ గా మన జీవితంలో ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు, అంటే ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైనప్పుడు ఎలాగుంటది? ఎలాగుంటది? మన హృదయము దేవుని యొక్క ఆశలతో నింపబడి, హృదయం అంతా కూడా దేవుని మీద ధ్యాస చేస్తూ, ప్రభు మీద ఆలోచిస్తూ ఉండగా సడన్ గా కొన్ని సంఘటనలు మనం చూస్తూ ఉన్నప్పుడు డిసప్పాయింట్ అవుతాం. మన పరిచర్యలో కూడా కొన్నిసార్లు ఆత్మలు రానప్పుడు, కొన్నిసార్లు మన జీవితంలో ఇలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు చాలా డిసప్పాయింట్ అవుతాం. నాకు తెలిసిన ఒక సేవకుడు ఉండేవాడు, పేరు హెచ్ ప్రకాష్ రావు. కర్నూలు పట్టణంలో మెడికల్ కాలేజీలో సూపరింటెండెంట్ పనిచేసేవాడు. మంచి శాలరీ, 2 పిల్లలు, 10 ఏళ్ళ అబ్బాయి, 8 ఏళ్ళ అమ్మాయి ఉంది. దేవుడు వాస్తవానికి ఆయన సేవ పిలిచాడు. అదంతా కన్ఫర్మ్ చేసుకొని రిజైన్ చేసి సేవకి వెళ్ళారు. ఆదోని దగ్గర ఉన్న ఆలూరు పట్టణానికి సేవకి వెళ్ళారు. ఒక 3 నెలలు సేవలో ఉండగా సడన్ గా భార్య హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది. వాట్ ఏ డిసప్పాయింటెడ్. తన 2 పిల్లలు పెట్టుకొని సేవ చేస్తూ ఉండగా 3 నెలల తర్వాత అదే అదే ప్లేస్ లో ఆయన కూడా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. ఎవరు చెప్పుకోవాలి ఇప్పుడు? ఆ పిల్లలు పరిస్థితి చూడండి.
అలాంటి సందర్భంలో ప్రభు మనతో మాట్లాడుతున్నమాట. నువ్వు డిసప్పాయింటెడ్ మ్యాన్, ఏ గ్రేట్ మ్యాన్, ఇశ్రాయేలు నాయకుడు, ఒక తాటి మీద నడిపించే వ్యక్తి, దేవుని ముఖాముఖిగా ఎరిగిన వ్యక్తి. బట్ 33వ అధ్యాయంలో నిరుత్సాహానికి గురైన వ్యక్తి, చాలా హృదయం అంతా కృంగిపోయింది. హృదయంలో బాధగా ఉన్న సందర్భంలో దేవుడు మోషేతో ఇచ్చిన మొదటి మాట, నా సన్నిధి నీకు తోడుగా వచ్చు. ప్రభునంది ప్రియుల, ఈ సాయంకాల వేళ నువ్వు వెళ్ళే పరిస్థితి నాకు తెలియదు. ప్రభు ఎరిగిన వాడు, కానీ ప్రభు ఇచ్చిన వాగ్దానం ఇది గుర్తుపెట్టుకున్నా. సో 24వ అధ్యాయం లూకాసు వార్తలో అదే చెప్పారు. యేసు వారితో కూడా నడిచారు, వారితో ప్రయాణం చేస్తున్నారు. నిరాశకు గురైన వారు, చింతకు గురైన వారు, ఆందోళనకు గురైన వారు, వారితో ప్రయాణం చేశారు ప్రభు. ఎలా చూడండి. రెండవది మళ్ళీ అక్కడికి వెళ్ళి 33వ అధ్యాయం 14 వచ్చింది. నా సన్నిధి నీకు తోడుగా వచ్చింది. రెండవది ఏ సందర్భంలో చెప్పాడు, ఎప్పుడు చెప్పాడు? రెండవదిగా వనుగు డిస్కరేజ్, ప్రోత్సాహం కోల్పోయిన వ్యక్తి. మొదటిది వనుగు డిసప్పాయింటెడ్గా ఉన్నాడు, నిరాశ గురైన వ్యక్తిగా చెప్పాడు. రెండవది ప్రోత్సాహం కరువైన వ్యక్తిగా చెప్పారు. ఈ అధ్యాయంలో మనం చూస్తూ ఉండగా డిస్కరేజ్ మ్యాన్ గా ఉన్నాడు. కానీ విచిత్రంగా ఉంది కదా, ఇంత బలమైన నాయకుడు, దేవుని చేత నడిపిస్తున్న ఒక నాయకుడు, దేవునితో మాట్లాడే వ్యక్తి కూడా 32, 33 అధ్యాయాల్లో డిస్కరేజ్ లో వెళుతున్న ఈ వ్యక్తితో నా సన్నిధి నీకు తోడుగా వచ్చు. నాకు అర్థం కాలేదు. ఇక్కడ 3,000 మంది శవాలను మోషేనే పాతి పెట్టారు. మనం విరిగిన ఈ లేఖనం 3,000 మంది పెట్టలాగా రాలిపోయిన ఒకే రోజు, ఒకే సెకండ్ లో రాలిపోయారు. ఆ శవాలను చూస్తూ ఉండగా, ఆ శవాలను పాతి పెడుతుండగా ఏ వ్యక్తి అయినా ప్రోత్సాహం కోల్పోతాడు. అదే జరుగుతుంది పాండమిక్ లో. కళ్ళ ఎదుట అనేకులు చనిపోతుండగా, ఆక్సిజన్ లెవెల్ మధ్యలో కొట్టిమిట్టాడుతూ ఉండగా ఎక్కడ ప్రోత్సాహం వస్తుంది? ఎక్కడ దిగులు రాదండి. సో మోషే కూడా ఇలాగనే దిగులు పడ్డాడు. ఇక దేవుని సన్నిధి తనతో రాదనుకున్నాడు. నా దూతను ముందుగా పంపుతానని చెప్పాడు. దూత ముందుగా వస్తే లాభం ఏమిటి? దూత ముందుగా రావచ్చేమో, కానీ అది దేవునితో సహవాసం కలిగినట్టు కాదు. సో ఏంజల్స్ ప్రజెన్స్ వితౌట్ గాడ్ హిమ్సెల్ఫ్, అది దేవుని యొక్క గైడెన్స్ లేకుండా ఉంటుంది, అది దేవునితో ఫెలోషిప్ లేకుండా ఉంటుంది. ఇలాంటి నిరుత్సాహానికి గురైన వ్యక్తి, ఇలాంటి ప్రోత్సాహకరం కోల్పోయిన వ్యక్తితో దేవుడిస్తున్న స్టేట్మెంట్ ఏమిటంటే, మోషే మోషే నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది. మోషే, ఈ సాయంకాలం వేళ ప్రియుల, ఈ కూడికలో కూడా మీలో కూడా ఇలాంటి సిచ్యువేషన్ మీరు వెళ్ళి ఉండొచ్చు. మనం ప్రోత్సహించే వ్యక్తి లేకపోవచ్చు. ఈ పరిచర్యలో మనల్ని బలపరిచే వ్యక్తి లేకపోవచ్చు. మన కంట్లో కన్నీరు దారాలుగా వెళుతున్నాయి తెలియకుండా. నువ్వు దేవుని పట్ల రోషం ఉంది, నీకు దేవుని పట్ల రోషం ఉంది, దేవుని పట్ల రోషం ఉంది, నీకు దేవుని కొరకైన ఆసక్తి ఉంది, నీకు అనేకమైన ఆసక్తి ఉంది నీకు. బట్ ఇలాంటి ప్రోత్సాహకరమైన కరువైనప్పుడు మనం మిస్అండర్స్టాండింగ్ చేసుకున్న ప్రమాదం ఉంది. నువ్వు నమ్మకస్తునివే, నేను లేదనట్లే. ఆ రక్షకుని పట్ల ఆత్మలు సంపాదించాలనే భారం కలిగిన వ్యక్తి, వాటి కోసమే రోషంగా పోరాడుతున్నా. ఇలాంటి వెళుతున్న నీకు
మోషేకు ఎదురైన సమస్య నీకు ఎదురు కావచ్చు, నాకు ఎదురైంది. మోషేకు సంభవించిన సంఘటనే మనకు సంభవించవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు చెప్తున్నాడు, నా సన్నిధి నీకు తోడు కావచ్చు. వండర్ఫుల్ కదా, నా సన్నిధి నీకు తోడు కావచ్చు. డిస్కరేజ్ కావద్దు. 3000 శవాలు చూచిన వ్యక్తి పాతి పెట్టాడు మోషే. ఆయనే ప్రార్థన చేశాడు. ఇక వెళ్ళాలనే ఒక ముందుకెళ్ళాలంటే ప్రోత్సాహం దొరకట్లేదు, నడిపి ముందుకు రావట్లేదు. ఇలాంటి సందర్భంలో దేవుడు మోషేతో ఎంత విలువైన మాట చెప్పాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చు. ప్రభునందు ప్రియులారా, సో మొదటిది వన్ హు డిసప్పాయింట్. ఈ సిచ్యువేషన్ చూసి నిరుత్సాహ గురిపడి ఇక ఏం చెయ్యాలా అని తోచలేనప్పుడు దేవుడు మోషేతో మాట్లాడాడు. రెండవది నిరుత్సాహానికి గురై లేదా ప్రోత్సాహం లేనివాడు, తను బలపరిచేవారు ఎవరు లేరు అనుకున్న సందర్భంలో దిగాలుగా ఉండగా, బాధగా ఉండగా ప్రమించిన మాట, నా సన్నిధి నీకు తోడుగా వచ్చు. అది రెండవది. మూడవదిగా మనం చూసినట్లు మూడవదిగా మరల చదువుతున్నాను 33వ అధ్యాయం, నా సన్నిధి నీకు తోడుగా వచ్చు. మూడవది, ఈ సిచ్యువేషన్ చూసినప్పుడు మోషే హృదయం కృంగిపోయాడు. మూడవది, కృంగిపోయిన వ్యక్తిగా దేవుని యొక్క ఆ యొక్క కోపాన్ని చూచిన వ్యక్తి కాబట్టి, ఆ శవాలు పాతి పెట్టిన తర్వాత, ఆ కుటుంబ సభ్యులను చూచిన తర్వాత వారందరూ ఏడుస్తూ ఉండగా హృదయం అంతా కృంగిపోయింది. ఇంకా కృంగిపోయింది. భారభరితమైన హృదయంతో ఉన్నారు. తన భుజాల భారం మీద చాలా భారంతో నింపబడినాడు. గొప్ప బాధ్యత పెట్టాడు. ఇలా కృంగిపోయిన ఈ బాధ్యతలో ముందుకు వెళ్ళలేకపోతున్నాడు మోషే. సాధ్యం కావట్లేదు మోషే. ఏమీ తోచట్లేదు మోషే. సో అలాంటి సందర్భంలో కృంగిపోయిన వ్యక్తితో దేవుడిచ్చిన మాట, నా సన్నిధి నీకు తోడుగా వచ్చు. ఇక్కడ 3 విషయాలు గుర్తుపెట్టు. మోషే లోన్లీగా ఫీల్ అయ్యాడు. ఒంటరిగా ఫీల్ అయ్యాడు. ఇక్కడ తర్వాత ఎవరు లేరు అనుకున్నాడు. ఇందులో నుండి బయటికి తెచ్చేవారు ఎవరు లేరనుకున్న సందర్భం, ఎవరు లేరనుకున్నాడు. అంత మాత్రమే కాదు, హృదయం అంతా కూడా ఒక రకమైన ఆవేదనతో నిండి ఉండగా, ఏకాకిగా అయిన తర్వాత ఇక ఇశ్రాయేలుని ఇక అందరితో అక్కడే ఆపేసి బ్యాక్ వెళ్ళిపోయే పరిస్థితిలో ఉన్నాడు మోషే. అలాంటి పరిస్థితులలో దేవుడు అన్నాడు, మోషే నా సన్నిధి నీకు తోడుగా వచ్చు. ప్రభునందు ప్రియులారా, సో మోషే జీవితంలో మూడు చోట్ల డిసప్పాయింటెడ్ సందర్భంలో చెప్పాడు, డిస్కరేజ్ అయిపోయాడు. మూడోది, హృదయం అంతా కృంగిపోయిన సందర్భంలో దేవుడిచ్చిన మంచి వాగ్దానం, అత్యున్నతమైన వాగ్దానం, నా సన్నిధి నీకు తోడుగా వచ్చు. కానీ రాత్రి సాయంకాలం వేళ ఒక మోషేతో కాదు, మన జీవితంలో కూడా ఇదే సందర్భాలు ఎదుర్కొంటూ ఉండగా, మనం వెళుతూ ఉండగా దేవుడు మనతో ఇస్తున్న వాగ్దానం, నా సన్నిధి నీకు తోడుగా వచ్చు. అది మొదటి. రెండవది ఈ మాట ఎవరి దగ్గర నుండి వచ్చింది? ద వర్డ్ ఆఫ్ సెట్టింగ్. ఇదేదో ఒక పెద్ద సేవకు నుండి రాలేదు. రాష్ట్రపతి గాని, ప్రధానమంత్రి గాని, ఇప్పుడు ముఖ్యమంత్రులు ఏవేవో వాగ్దానం ఇస్తున్నారు, లేదా దేశ ప్రధాని ఏదేదో ప్రమాణాలు చేస్తున్నారు. ఒకవేళ వారి దగ్గర నుండి ఈ మాట వచ్చి ఉండి అంటే అది ఫెయిల్యూర్ అయింది, డెఫినెట్లీ ఫెయిల్యూర్ అయింది.
కానీ ఈ మాట వివరిస్తున్న వ్యక్తి మనం ఎరిగిన వాడు. రెండవది ద వర్డ్ ఆఫ్ శక్తి. ఇది పరలోకమందున్న దేవుడైన యెహోవా యొక్క నోటి పెదవుల్లో నుండి వచ్చిందండి. నోటి పెదవుల్లో నుండి వచ్చింది. కానీ ఈ మాట ఇది పడిపోయే మాట కాదు. ఇది దిగజారే మాట కాదు. లేదా ఇది విడిచిపెట్టే మాట కాదు. ఈ నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. వాట్ డస్ ఇట్ మీన్? సో నా సన్నిధి నీకు తోడుగా వచ్చునంటే మోషే, నా కంపానియన్‌షిప్, నేను సహకారిగా నీకుంటాను. నా సహకారం మీతోనే ఉంటుంది. ఇట్స్ అమేజింగ్ మ్యాన్. సో సహకారం అంటే ఏమిటి? మోషే, ఒక వ్యక్తి చాలిన వాడిని దొరికాడు. నీ అవసరత విషయంలో కానీ, నీ అనారోగ్య విషయంలో కానీ, నీ ఆక్సిజన్ లెవెల్ తగ్గినప్పుడు కానీ, నీ బ్రీతింగ్ ప్రాబ్లంలో ఉన్నప్పుడు కానీ, నీ ఆర్థిక విషయాలు కానీ, వన్ హూ ఈస్ ఎనఫ్ ఈస్ ఎ కంపానియన్‌షిప్ అండ్ నీ సహకారిగా ఉంటాడు. మోషే, ఎందుకు దిగులు పడతావు మోషే? ఎందుకు కృంగిపోతావు? ఎందుకు ప్రోత్సాహం లేని వ్యక్తిగా నువ్వు ఉంటావు? నేను నీతోనే మాట్లాడుతున్నా. నేను నీతోనే వివరిస్తున్నా. నా సన్నిధి నీకు తోడుగా వచ్చు. అది బ్యూటిఫుల్ బ్రదర్. నా హృదయానికి ఆదరించిన మాట. ఇట్స్ ఎ కంపానియన్‌షిప్. మోషేకి అన్ని విషయంలో చాలిన ఒక వ్యక్తి దొరికాడు. ఎవరైనా ఈజ్ అన్‌చేంజింగ్. ఈ మాట చెప్పిన వ్యక్తి మార్పు లేనివాడాయన. నేను మార్పు లేనివాడను. మలాకి గ్రంథం ముగింపు చెప్పేది, ఇశ్రాయేలులారా, యెహోవానైన నేను మార్పు లేనివాడను. ఐఎమ్ అన్‌చేంజబుల్. పరిస్థితుల అనుకూలతను బట్టి విశ్వాసి మారొచ్చు కూడా. భక్తి మారొచ్చు, ఆత్మీయత మారొచ్చు, ప్రార్థన మారొచ్చు, విశ్వాసత మారొచ్చు. కానీ నేను మార్పు లేనివాడు. ఎవరి విశ్వాసంలో అదే చెప్పాడు మనం ఎరిగిన మాట. వాళ్ళు వెళుతున్న పరిస్థితులు, పాండమిక్ సిచ్యువేషన్ భయంకరం. వారి పిల్లలు పోగొట్టుకున్నారు, వారి భర్తలు పోగొట్టుకున్నారు, కొంతమంది భార్యలు పోగొట్టుకున్నారు. ఎబ్రీ పత్రికలు చెదిరిపోయిన విశ్వాసం, హృదయాలు కృంగిపోయిన విశ్వాసం, హృదయం బాధలో ఉన్న విశ్వాసం. ఇక విశ్వాసాన్ని వదిలేయాలనే పరిస్థితిలో ఉన్న విశ్వాసులతో పౌలు ఇస్తున్న స్టేట్మెంట్ ఏమిటి? ఇదే మాట. 13వ అధ్యాయం 8వ వచనం, యేసు క్రీస్తు నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నాడు. ఆయన ఒకే రీతిగా ఉన్నాడు. మోషే ఈ మాట చెప్తుంది. నేను ఎవరో తెలుసా? నేను మార్పు లేని వాడిని. ఎప్పుడు విశ్వాసులారా, ఈ సాయంకాలంలో ఈ వర్తమానం వింటున్న విశ్వాసులారా, మన చుట్టూ సిచ్యువేషన్ ఇస్ వెరీ బ్యాడ్ గా ఉంది, భిన్నంగా ఉంది, వ్యతిరేకంగా ఉంది. ఈ సందర్భంలో ప్రభు మనతో చెప్తుంది, నిన్న నేడు ఆయన ఒకే రీతిగా ఉన్నారు. ఇస్ ద అన్చేంజింగ్. రెండోది, ఈ మాట చెప్పే వ్యక్తి ఎవరు? ఆయన విడిచిపెట్టేవాడు కాదు, అన్డిపార్టింగ్. ఒకవేళ విశ్వాసులు చెప్పి వదిలేస్తాను, జ్ఞాపకం చేసుకోండి, దాన్ని గుర్తు చేసుకోండి. కానీ చెప్పే వ్యక్తి ఎవరు? పరలోకమందున్న నిత్యుడగు దేవుడు కాబట్టి ఈజ్ అన్డిపార్టింగ్. ఏ చెప్పాడు? నిన్ను విడవను, నిన్ను ఎడబాసే ప్రసక్తి లేదు, నా సన్నిధి నీకు తోడుగా వస్తాను. ఈవెన్ మోషే చనిపోయినప్పుడు దిగాల్లో ఉన్న యెహోషువ, దుఃఖంతో ఉన్న యెహోషువ, కృంగిపోయిన యెహోషువ, ఇక ఇశ్రాయేలు జనాంగాన్ని తీసుకెళ్లాలని ఆ కోవలోకి వెళుతూ ఉన్న ఒక నాయకుడు, డిప్రెషన్ లోకి వెళ్ళిన వ్యక్తి. అలాంటి వ్యక్తితో యెహోషువ, నేను ఎవరు నీకు తెలుసు కదా, ఇంతకాలం మోషేతో ఉన్నాడు, ఈ సమయంలో ఎందుకు కృంగిపోయావు మోషే?
యెహోషువ సారీ యెహోషువ చనిపోయిన మోషేని వాడు కృంగిపోదు. నువ్వు లేచి నేను మోషేకు తోడై ఉన్నట్లు నేను నీకు తోడుగా ఉంటాను. సేమ్ అదే ఓడి నా సన్నిధి మోషేకి ఇచ్చినట్టుగా నీతో కూడా నా సన్నిధి ఉంటుంది. అన్చేంజ్, నేను మారలేదు, ఇంకా మారను కూడా నేను. అన్డిపార్టింగ్. మూడోది, ఈ మాట చెప్పిన వ్యక్తి ఎవరు? ఒక మంచి స్నేహితుడు చెప్పినట్టుగా ఏ క్లోజ్ ఫ్రెండ్షిప్ తో చెప్పారు. అంటే కంపానియన్ అని. ఈ మాట ఎవరు చెప్పరు కూడా. బెస్ట్ ఫ్రెండ్ కూడా అలా చెప్పలేడు. అబ్బాయి నీతో ఉన్నానని చెప్పొచ్చేమో చెప్తా. ఈ కరోనా టైంలో మన దగ్గరికి ఎవరు కూడా రారు కూడా. సిచ్యువేషన్ అలాంటిది. బట్ ఈ ఫ్రెండ్ అలాంటి వాడు కాదు. నా సన్నిధి నీకు తోడుగా వస్తాడు. ఒక రిలేషన్ మీద బ్యూటిఫుల్ వర్డ్. ఉదయానికి ఒకరికర ప్రోత్సాహకరించు మనకి. కాబట్టి ఈ వాక్యాన్ని చదువుతున్నా ఎంత ప్రభు మనకు దొరికాడు, ఎంత మంచి ఫ్రెండ్ దొరికాడు మనకు. భుజాన్ని తట్టి వెళ్ళే వ్యక్తి దొరికాడు. కాబట్టి మోషే నువ్వు వెళ్ళి సాగిపో. సో డిస్కరేజ్ అయ్యే వ్యక్తితో చెప్పాడు, డిసప్పాయింటెడ్ వ్యక్తితో చెప్పాడు, విషయాలు లేటు కృంగిపోయిన వ్యక్తితో చెప్పాడు. నాలుగవదిగా నా సన్నిధి నీకు తోడుగా వచ్చు, ఒక సహకారితో నేను ఉంటాను నీతో అన్నాడు. మరొక మాట అక్కడే నా సన్నిధి నీకు తోడుగా వచ్చు. చివరిగా దీని గురించి ఆలోచిస్తే మోషే నా సన్నిధి నీకు తోడుగా వచ్చు. వాట్ ఎక్స్ప్రెస్ ఏంది ప్రభు ఇక్కడ ఏం చెప్పాడు? ఆయన ఇంటిమేట్ చెప్పాడు, అవినావ సంబంధం చెప్పాడు. ఒక సహకారి మాత్రమే కాదు, నేను నా ఫెలోషిప్ ఎలా ఉండదంటే నీతో ఇంటిమేట్స్గా నేను వస్తున్నా. సో వండర్ఫుల్ వే అండి ఇది. ఒక రకంగా చెప్పాలంటే ఇంటిమేట్ ఫెలోషిప్ అంటే ఫేస్ టు ఫేస్ కమ్యూనికేషన్, ఒక కవలికలాగా ఫేస్ టు ఫేస్. సో ప్రభు ఇచ్చిన మాట అది. నీ ముఖం నా ముఖం ఎదురుగా ఉన్నట్టుగా. జూమ్లో నా ముఖాన్ని మీరు ఎలా చూస్తున్నారు, నేను మీ ముఖాన్ని ఎలా చూస్తున్నాను, సేమ్ అదే చెప్పాడు ఇక్కడ. దట్ వుడ్ కాల్ ఇంటిమేషన్. ఇన్స్పిరేషన్ మాత్రం ఇన్స్పిరేషన్ వచ్చేసింది మాట. నిత్యుడైన దేవుడు యెహోవా ఈ మాట చెప్పినప్పుడు మోషే జీవితంలో ఎంత ఆనందం, ఎంత ఆదరణ అండి. ఆశ్చర్యంగా ఉంది. ఇక ఇదే ఓడ్లో నా సన్నిధి నీకు తోడుగా వచ్చింది. దేవుని పెదవుల్లో వచ్చిన ఈ మాట, దేవుని అంతర్భాగంలో వచ్చిన ఈ మాట. నేను అక్కడ రెండు విషయాలు చెప్పి అక్కడ ఆగిపోతాను, టైం అయిపోతుంది. అంటే జస్ట్ ఇక్కడ నేను వెళ్తాను, ఎక్కడికి వెళ్ళట్లేదు, ఎక్కడ ఆగాను. నా సన్నిధి నీకు తోడుగా వచ్చు. ఇట్స్ ఎ ప్రామిస్. ఎలాగుందంటే అండి, నా సన్నిధి నీకు తోడుగా వచ్చు. సో ప్రామిస్ ఈజ్ దట్ ప్రెసెన్స్ ఈజ్ ద ప్రొనౌన్ అని ఇచ్చారు. ఈజ్ అ ప్రొనౌన్. మై అని చెప్పాను, నా యొక్క. వాట్ ఏ ప్రొనౌన్ అండి, వాట్ ఏ ఎంఫసైజ్ ఇక్కడ. సో దేవుని వాగ్దానం మోషే తృప్తి పడలేదు. నా దూతను నీకు ముందుగా పంపిస్తాను. మోషే సాటిస్ఫై కాలేదు. అప్పుడు దేవుడిచ్చిన వాగ్దానం మై, నా యొక్క. సో మోషేను తృప్తిపరిచే మాట. సో ఇక్కడ ఒకవేళ ఆలోచిస్తే రెండు భాగాలు చెందాం. అయి ఉపయోగించాడు, నేను, నా యొక్క. యు గాట్ ఇట్. నా సన్నిధి నీకు తోడుగా ఐ ఈజ్ ఎక్స్జి అంటే ఆయన ఉనికి చెప్తా. ఐ నేనే వస్తా నీతో. సో నువ్వు వెళ్ళే ఈ ఆక్సిజన్ లెవెల్ మధ్యలో, ఈ వెంటిలేటర్ మధ్య ఐ, నా ఉనికి నీతో ఉంది. దిగులు పడవు దాని గురించి. ఫర్గెట్ బ్రీతింగ్ ప్రాబ్లం, ఫర్గెట్ వెంటిలేటర్. ఐ, మై, నా సన్నిధి. ఓకే. సో ఐసీ వార్డులు నీవు ఉండగా, అదర్వైజ్ నీవున్న సిచ్యువేషన్లో నీవు ఉండగా నీతో ఎవరు ఉండరు అక్కడ. హైలీ ఇంపాసిబుల్. డాక్టర్స్ వెళ్ళిపోతారు, జస్ట్ నర్సులు ఆ కొద్ది నిమిషాలు వచ్చి వాటిని పర్యవేక్షిస్తారు. బట్ ప్రభు ఇచ్చిన మాట ఏమిటంటే ఐ అనే మాట దగ్గర నీకు ఎవరు ఉండరు, నేనే. మై, నా యొక్క.
అది వండర్ఫుల్ అండి. సో ఇక్కడ ఒక మాట, సెప్టోజెంట్ రైటర్స్, సెప్టోజెంట్ ఎల్ఎక్స్ఎస్ అనే ఆ పండితులు చెప్పిన మాట హృదయాన్ని తాకింది నాకు. ఐ అనే దగ్గర ఓ మాట మై అనే దగ్గర, సో దేవుడు మోషేతో ఒక ప్రతిజ్ఞ చేశాడంట. సెప్టోజెంట్ రైటర్స్ ఇన్ డెప్త్ గా చెప్పారు దీని గురించి. దేవుడు ఒక ప్రతిజ్ఞ భారతదేశంలో ప్రతిజ్ఞ చేసినట్టుగా, భారతదేశము నా మాతృభూమి, నా భారతీయ సోదరుల సహోదరు అన్నట్టుగానే మోషే నేను ఒక ప్రతిజ్ఞ చేస్తున్నా. నిబంధన చెప్పలేదు. ఐ ఫర్గెట్ దట్ వన్. ఇస్ అ ప్రతిజ్ఞ, ఇస్ అ ప్లడ్జ్. ఏమిటా ప్లడ్జి? మోషే నా నా ఐ మై అంటే దాని అర్థం. సో మోషే విని బాగుంది. మోషే నువ్వు వెళుతూ ఉండగా నేను ఎలాగొస్తాను, జస్ట్ ఒక మాట చెప్పి వెళ్తాను. నేను ఎలాగొస్తాను? సైడ్ బై సైడ్. నువ్వు వెళుతున్నా నీ ప్రక్కగా నేను వస్తాను. రెండవది వాళ్ళు ఇచ్చిన మాట స్టెప్ బై స్టెప్. నీ అడుగులో నువ్వు వేస్తుంటే నేను ముందు వస్తాను, వెనక వస్తాను. సైడ్ బై సైడ్. రెండవది స్టెప్ బై స్టెప్. మూడవది హార్ట్ టు హార్ట్ ఫెలోషిప్. తిరిగి చెప్పాడు సెప్టోజెంట్. ఐ నేను, మై నా యొక్క. వాట్ యు మీన్? స్టెప్ బై స్టెప్ లో వస్తాను, అడుగులో అడుగు వేసి వస్తాను. సైడ్ బై సైడ్, హార్ట్ టు హార్ట్ ఫెలోషిప్. వాట్ ఏ స్పిరిచువల్ మైండ్ అండి. వాట్ ఏ ప్రెజెన్స్ దొరికింది మోషేకు. నిరుత్సాహపడిన వ్యక్తి, ప్రోత్సాహం కరువైన వ్యక్తి, కృంగిపోయిన వ్యక్తితో చెప్తున్నాడు దేవుడు. ఇక ఏ విషయంలో దిగులు పడాలి మనం? ఏ విషయంలో దుఃఖపడాలి? ప్రియ సోదరుల, వాట్ ఏ స్మైల్ ఫేస్ అండి. 3000 శవాలు చూచిన మోషే కృంగిపోయి, శవాల దగ్గర పిల్లలు ఏడుస్తుండగా, వారి భార్యలు ఏడుస్తూ ఉండగా, మోషే నేను నీతో వస్తాను మోషే. సైడ్ బై సైడ్కి వస్తాను మోషే. నేను స్టెప్ బై స్టెప్ వస్తాను. హార్ట్ టు హార్ట్ ఫెలోషిప్ గా ఉంటాను. గాడ్ హిమ్సెల్ఫ్ త్రూ హిస్ వే. ఇది ఆశ్చర్యంగా ఉంది కదా. అలా ఎక్కడికి వెళ్ళను, అక్కడే ఉండను. నేను ఇక్కడ నిలబడినా తర్వాత మరలా ఆ వర్డ్ ఆఫ్ సెట్టింగ్ నిత్యుడైన యెహోవా దగ్గర నుండి వచ్చింది కాబట్టి మై పర్సన్ షల్ గో విత్ హిమ్. వాట్ డస్ ఇట్ మీన్? ఈ వాగ్దానం మార్పు లేని వాగ్దానం. ఇది విడిచిపెట్టే వాగ్దానం కాదు. ఇది ఆశ్చర్యం. మోషే గైడెన్స్ కోసం ఒక దేవదూత రావట్లేదు, ఒక దూత వాడితో రావట్లేదు. దేవుడే స్వయాలుగా గైడెన్స్ ఇస్తాడు. ఫర్ మై గైడెన్స్, నా గైడెన్స్ లో తీసుకెళ్తాను మోషే ఈ సందర్భంలో. సో మోషేకు అవసరమైన గైడెన్స్. ఈ రాత్రి ప్రియ స్నేహితులారా, దేవుని ప్రజల, ఆయన బిడ్డలమైన నిజంగా మనం ఎంత అదృష్టవంతులు, ఎంత ఆశీర్వదింపబడిన. ఈ మాట చదువుతున్నప్పుడల్లా నా హృదయాన్ని ఆదరించిన మాట, హృదయానికి తృప్తినిచ్చిన మాట. సో డివైన్ అప్రూవల్ గా ఉంది. అంత మాత్రమే కాదు, అక్కడే జస్ట్ ఒక తీసుకెళ్తాను. నా సన్నిధి నీకు తోడుగా వచ్చింది అనే మాట దగ్గర జస్ట్ అలా తీసుకెళ్తాను. ఈ మాట చెప్తుండగా మోషేతో, సో మోషే మరొక మాట సెప్టోజెంట్లో ఇచ్చింది ఏంటంటే, దేవుని యొక్క రేడియన్స్ చూస్తున్నాడంట మోషే. దేవుని యొక్క ప్రకాశమానమైన ఆ ప్రభావాన్ని చూస్తున్నా. ఆయన సన్నిధి నీకు తోడుగా వచ్చింది. మోజెస్ సా ఈజ్ ఎ రేడియన్స్ అన్నాడు. సెప్టోజెంట్లో చెప్పాడు అది. మోజెస్ సా ఈజ్ ఎ రేడియన్స్. One who got disappointed, one who got discouraged, one who got disoriented, he saw the radiance. దేవుని ప్రభావ ప్రకాశితను చూస్తున్నాడు మోషే. ఆ గైడెన్స్ లో వెళ్తున్న మోషే. నేను దాటి వెళ్తాను అక్కడ. మోషే ఆయన సన్నిధి ప్రభావాన్ని చూస్తూ ఉండగా, కొత్త నిబంధన మనము ఎరుగుదాం.
యోహాను సువార్త. సో ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాట మనం వెలుగుదు. నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు. నన్ను చూచిన వాడు నా తండ్రిని చూచి ఉన్నాడు. ఆయన సన్నిధి యొక్క ప్రత్యక్షత, ఆ క్రీస్తులో మనం చూడగలిగిన ఆ కృపా సత్యము, ఆయన ప్రభావము, ఆ తండ్రి అయిన దేవుడు యెహోవా మన క్రీస్తులో చూడగలిగినాం. ఆ కలవరి ఆ ప్రభావాన్ని మనం చూచాం. మానవాళి దోషాల కొరకే, మానవాళి పాపాల కొరకే, మనందరి నిమిత్తమై ఆ కలవరిలో యేసుక్రీస్తు శిలువ రక్తధారలు చిందించారు. ఆయన మన కోసం మరణించారు. ఇట్స్ అమేజింగ్, ఇట్స్ అ గిఫ్ట్. తదేకంగా చూడవచ్చు ఆ ప్రభావాన్ని, ఆ శిలువలో తదేకంగా కనులార చూడవచ్చు ఆ ప్రభావాన్ని. ఈ రాత్రి వేళ నీకోసం రక్తధారలు చిందించిన ప్రభు, నీకోసం ప్రాణం పెట్టిన ప్రభు, రక్తాన్ని చిందించిన ప్రభు ఈ సాయంకాల వేళ ఒకప్పుడు ఆయన ప్రభావాన్ని చూడలేకపోయాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, ఆ ప్రకాశతను చూడకుండా, ఆ ప్రభావాన్ని చూడకుండా మానవుల యొక్క మనోనేత్రాలకు గురుడితనం కలిగజేసిన ఈ యుగ సంబంధమైన దేవత, ఆ సువార్త ప్రకాశత, ఆ ఆత్మ యొక్క సంధింపు మన హృదయాలను తాకినప్పుడు అక్కడ రాయబడిన మాట, ఆ మహిమ గల సువార్తను మన హృదయంలో పెనిట్రేట్ అలా చొచ్చుకొని పోయినప్పుడు హృదయంలో ప్రకాశింపబడ్డ he saw his glory, ఆయన ప్రభావాన్ని చూచి, ఆయన ప్రభావాన్ని చూచి, ఆయన ప్రత్యక్షతను చూచి. 2వ కొరింథీ 4వ అధ్యాయంలో అదే రాస్తున్నాడు పౌలు. దేవుడు వెలుగు కమ్మని పలకగా మన హృదయంలో ఆ వెలుగు ప్రకాశించాడు. మోసెస్ saw his radiance, ఆ ప్రభావాన్ని చూస్తున్నాడు, ఆ ప్రకాశతను చూస్తున్నాడు. నన్ను చూచిన వాడు నా తండ్రిని చూచిన్నాడు. అంటే చూసిన ప్రజలు మనం ఎంత ఆశీర్వదించబడిన ప్రజలు కదా, ఎంత దీవించబడిన ప్రజలు గుర్తు చేసుకున్నప్పుడు నిజంగా దేవునికి ఎంత కృతజ్ఞత చెల్లించాలి, దేవునికి ఎంత వందనాలు చెల్లించాలి. సాయంత్రం గుర్తు పెట్టుకో, ఈ సాయంత్రం మర్చిపోవద్దు. ద వర్డ్ ఆఫ్ సెట్టింగ్ లిప్స్, ఆయన పెదవులలో వచ్చిన మాట, స్టెప్ బై స్టెప్, సైడ్ బై సైడ్, హార్ట్ టు హార్ట్. సో రెండవది, ఆయన ప్రకాశిత వెలుగుని మోషే చూస్తుండగా ఆయన సన్నిధి ప్రభావం చేత నడిపించబడుతున్నాడు మోషే. మూడవదిగా నా సన్నిధి నీకు తోడుగా వచ్చు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చు. నేను ముగించాను. ప్రభు చిత్తం అయితే ఒకవేళ ప్రభు అవకాశం మనకిస్తే తర్వాత మనం ధ్యానించాలి దీని మీదనే. మూడవదిగా మోషే వెళుతున్నప్పుడు చివరిగా ఆయన పెదవులో వచ్చిన మాట, నా సన్నిధి నీకు తోడుగా వచ్చింది. సో దాని అర్థం ఏమిటి? సో ఇక్కడ ఇవ్వబడిన మాట, మోషే దిగులు పడుతున్న మోషే, కృంగిపోయిన మోషే, బాధతో ఉన్న మోషే, దేవుడిచ్చిన మాట అద్భుతమైన మాట, ఆశ్చర్య మాట. ఒక రకంగా చెప్పాలంటే చివరిగా ముగిస్తాను నేను, రెఫ్యూజ్ అని వాడానండి సెప్టోజెంట్ లో. నా ఆశ్రయం కింద నీవున్నా, నా ప్రొటెక్షన్ కింద నీవున్నా మోషే. ఏ ఫీలింగ్ పెట్టుకోదు మోషే, ఎక్కడ డిస్కరేజ్ కావద్దు మోషే. ఈ బాటిల్, ఈ బ్యాటిల్, ఈ యుద్ధ భూమిలోకి వెళుతున్నాగా నేను, ఈ ఇశ్రాయేలు జనాంగాన్ని తీసుకెళ్తున్నాగా, ఈ ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపిస్తున్నాగా, మై రెఫ్యూజ్ విత్ యూ అన్నాడు ఒక ఆయన, మై రెఫ్యూజ్. రాత్రి ప్రియ సోదరి సోదరుల, రెండో విషయం మోషేకు ఏ సందర్భంలో చెప్పబడిందో ఒక 4 విషయాలు చూచాం. దేవుని పెదవుల నుంచి వచ్చిన మాటలో ఒక 4 విషయాలు మనం చూచాం. ఈ రాత్రి వేళ ఈ ప్రభు మనకు దొరికి ఉండగా
అటు ప్రకాశం చేత హృదయంలో ప్రకాశింపబడి ఉండగా, అటు ప్రభుని చూస్తుండగా. అయితే ఒక చిన్న ప్రశ్న, ఇక ఈ కూడికలో ఎవరైనా యేసు ప్రభు నమ్మకపోతే, యేసు రక్తధారలో పాపాన్ని కడుకోకపోతే, ఈ యుగ సంబంధమైన దేవత చేత పట్టుబడి ఉంటే, సువార్త సంధిస్తుండగా, సువార్త నీతో మాట్లాడుతుండగా, నీ హృదయాన్ని ప్రభావితం చేయగల ప్రభు, ప్రకాశితం చేయగల ప్రభు, అట్టి ప్రభుకి నీ హృదయంలో చోటిస్తే, మారు మనసు పొంది యేసు రక్తం పాపం కడుకుంటే, యేసునందు విశ్వసిస్తే ధన్యుడవైతాం, ధన్యురాలవైతాం. నమ్మిన మనమైతే ప్రభు మనతో ఇచ్చిన మాట, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. అది వెంటిలేటర్ దగ్గర ఉండొచ్చు, అది ఆక్సిజన్ లెవెల్ తగ్గేటప్పుడు ఉండొచ్చు, ఈ కరోనా అటాక్ అయినప్పుడు ఐసోలేషన్ లో ఉండొచ్చు, క్వారంటైన్ లో ఉండొచ్చు. వీటన్నిటిలో కూడా ఆయన సన్నిధి మనతో ఉంది. ఎవరు చెప్పారు? మార్పు లేని దేవుడు చెప్పాడు. ఎవరు చెప్పాడు? విడిచిపెట్టని దేవుడు చెప్పాడు. ఎవరు చెప్పాడు? ఒక ఫ్రెండ్లీగా, ఒక క్లోజ్ రిలేటివ్ గా నీతో చెప్పిన వ్యక్తి. సో చివరిగా నేను ముగిస్తున్నాను. హెబ్రీ పత్రిక, యేసు క్రీస్తు నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నాడు. అంటే మార్పు లేని ప్రభుని మనం కలిగి ఉండడం దీవెనకరం, ఆశీర్వాదకరం. ఆయన సన్నిధి మనకు, మన కుటుంబాలకి, సంఘాలకి సదాకాలం తోడే ఉండను గాక. దేవుడు ఈ లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదించింది. ఆమేన్. అమూల్యమైన వాక్య సందేశాన్ని మన మధ్యలోనికి తీసుకొస్తున్నాం. ప్రకాష్ రాజన్నకి ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. వందనాలన్నా. ప్రభు సన్నిధి మనకు తోడుగా ఉంది అనే విషయాన్ని, ఆయన సన్నిధి ఎలాగూ ప్రభు మనతో ఉంచుతూ ఉన్నారు, ఎలాగూ మోషేకి తన తోడును ఉంచి మోషేను ధైర్యపరిచి, మోషేను బలపరిచి ప్రోత్సహించిన ప్రభు మరి ఎట్టి పరిస్థితిలో, కలవర పరిస్థితిలో ఉన్న మనతో కూడా ప్రభు ఉన్నారు. అట్లనే ప్రభు తన కృపను మనకు అనుగ్రహిస్తున్నందుకే ప్రభుకి స్తోత్రాలు చెల్లిస్తూ, మరి ప్రభుకి మనము లోబడి ఆయన సన్నిధిని అనుభవిస్తూ తప్పిపోకుండా, జారిపోకుండా, వెనకడుగు వేయకుండా ప్రభు సన్నిధిలో ముందు కొనసాగే వాళ్ళని ఉందాం. ప్రభు చిత్తమైతే ఈ అంశాన్ని అన్న మళ్ళీ కొనసాగిస్తారు. ఈరోజు మేబీ జాయిన్ అవ్వడంలో ఇబ్బందో తెలియదు, కొందరు జాయిన్ అవ్వలేకపోయారు. ఎనివే నెక్స్ట్ టైం వారు జాయిన్ అవుతారు. ఈ సమయంలో మరి ప్రార్థనతో మనము ముగించుకుందాం. మన మధ్యలో ఉన్న జాన్సన్ సత్య అన్న, వెస్ట్ గోదావరి నుంచి మన మధ్యలో ఉన్నారు. జాన్సన్ సత్య అన్న ముగింపు ప్రార్థన చేస్తారు. జాన్సన్ అన్న. అన్న లెఫ్ట్ అయినట్టు ఏలియా అంకుల్ ప్రార్థన చేస్తారు. కొడిమియాల ఏలియా అంకుల్ ప్రార్థన చేస్తారు. వందనాలు అంకుల్. ముగింపు ప్రార్థన. వందనాలు ఏలియానా. ఓకే. దయగల దేవానికి స్తోత్రాలు నాయన. ప్రకాశ రాజను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. అలాగే బ్రదర్ నాయన మరి కిరణ్ బట్టి నిన్ను స్తుతిస్తూ ఉంటున్నాము నాయన. మా ప్రభా మరి వారిని ఎన్నుకొని ఇదిగో మరి ఈ యొక్క జూమ్ మీటింగ్ వారు ప్రతిరోజు కూడా వారి సంఘం మరి కొంతమంది అయినా మేలు పొందడానికి అనేక దాసులను వారు మరి నాయన జూమ్ లోకి ఆహ్వానించి వాక్యం అందిస్తుండగా బ్రదర్ నువ్వు మీరు జ్ఞాపకం చేసుకున్న ఆయన మరి వాళ్ళ యొక్క పరిచయను, బానుసోడ పరిచయను, వాళ్ళ యాదగా వర్ణి పరిచయను ఇంకా అభివృద్ధి చేయను ఆయన. ఈ రోజు ఆయన మరి మోసేకు మీరు తోడుగా ఉండి ప్రభువా మరి నేను నీకు తోడుగా ఉండను మా వాగ్దానం ఇచ్చి నాయన మరి మోసేకు మీరు తోడుగా ఉన్నారు నాయన. ఈ రోజున మాకు కూడా మీరు తోడుగా ఉండి మరి కృంగిన సమయంలో, బాధపడే సమయంలో, నిరుత్సాహంతో ఉన్నప్పుడు ప్రభువా మరి మీరు కొత్త నిబంధనలు కూడా సదాకాలం మీతో ఉంటున్న వాగ్దానాన్ని బట్టి స్తోత్రాలు. అంతేకాదు నాయన మరి
నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పటికీ చనిపోయిన వాగ్దానం మాకు ఇచ్చారు నాయన. ఈ లోకంలో మా ప్రభువా మీరు బతికిస్తే మీ యొక్క సేవ చేసే ధన్యత మరి ప్రభువా మీరు మాకు దయచేసిన నమ్ముచ్చు ఉన్నాం. ఈ యొక్క కరోనా మరి ప్రభువా వైరస్ బట్టి అనేక మంది ఈ లోకంలో విడిచి నిత్య విశ్రాంతిలో భక్తులు చేరుకున్నారు. కొంతమంది అయితే నాయన నిత్య తీర్పుకు సిద్ధపడి వెళ్ళారు. మమ్మల్ని మాత్రం మీ మంచివారాన్ని కాదు కానీ ప్రభువా మా మీద నీ కనికరము నీ దయ ఉంచి ప్రభువా మరి ఇంకా మాకు అవకాశం ఇచ్చారు నాయన. మరి ఈ సంవత్సరం ఉండనేమన్నట్టుగా మా ప్రభువా మా కొరకు పరలోకంలో తండ్రి కుడి పార్శ్వన ఉండి ప్రధాన యాజకునిగా మా కొరకు విజ్ఞాపన చేస్తామని నమ్ముతూ ఉంటున్నాం. దేవా యొక్క సాయంకాలం నేను దాసుని బట్టి నీ దాసుని కుటుంబాన్ని కూడా మీరు ప్రకాశ కుటుంబాన్ని వారి పరిచయం అనేకులకు నీ యొక్క సంఘానికి ప్రత్యేక సంఘానికి ప్రయోజనకరంగా వాడినట్టు నీ శక్తిని బలాన్ని ఇచ్చి మాట్లాడాలని నమ్ముతూ ఉన్నాం. ఈరోజు మాతో మాట్లాడిన ప్రతి మాటకై స్తోత్రాలు చెల్లించి యేసు ప్రభు పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రత్యేకంగా ప్రకాష్ రాజన్న కూడా ప్రేమపూర్వక వందనాలు తెలుస్తున్నాం. వందనాలు వందనాలు కిరణ్, చాలా వందనాలు. చిన్న విషయం దయచేసి గమనించండి. ఇప్పుడు వరకు చెప్పబడ్డ మెసేజ్ సత్యవాక్య యూట్యూబ్ ఛానల్